हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वच्चेसी सिंपल गा टेस्टीगा मटन ग्रेवीनी ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి। ఇది చాలా తక్కువ టైం లో సింపుల్ గా అండ్ టేస్టీగా కూడా చేసి వచ్చండి। ఈ మటన్ గ్రేవీ చేసే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి। ముందుగా అయితే 1 కేజీ మటన్ అయితే తీసుకున్నానండి। ఈ మటన్ లకి ఒక 1 టేబుల్ స్పూన్ పాటు సాల్ట్ కూడా వేసుకొని నీట్ గా నీసు వాసన పోయేంత వరకు కూడా బాగా నీట్ గా వాష్ అయితే చేసుకొని ప్రెషర్ కుక్కర్ లకి అయితే తీసుకున్నానండి। ఇప్పుడు 1 కేజీ మటన్ లకి ఒక 3/4 గ్లాస్ పాటు వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి। ఒక 1 టేబుల్ స్పూన్ పాటు రాలుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ పాటు సాల్ట్ కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకొని మూత అయితే పెట్టి విజిల్ పెట్టేసి ఒక 5 to 6 విజిల్ వచ్చేంత వరకు కూడా ఈ మటన్ ని చూసారు కదండి ఈ విధంగా బాగా మెత్తగా బాయిల్ అయితే చేసుకొని తీసి ఒక బౌల్ లోకి అయితే వేసుకొని పక్కన ఉంచండి। ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే ఒక 4 ఉల్లిపాయలు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని అయితే పక్కన ఉంచుకున్నానండి। మీడియం సైజ్ టమాటాలు కూడా ఒక 4 టమాటాలు అయితే ఈ విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నానండి। ఫ్రెష్ గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ తీసి పక్కన పెట్టుకున్నానండి। ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకొని ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే ఒక 5 టేబుల్ స్పూన్ పాటు వేసుకోండి। ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత పట్టా మొగ్గ ఒక 1/2 టేబుల్ స్పూన్ పాటు ఆవాలు కూడా వేసుకొని ఈ మూడు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి। ఆనియన్ అనేది ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి। లైట్ గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకునే కరివేపాకును కూడా వేసేసుకొని ఈ ఆనియన్ కరివేపాకు ఇవి రెండు కూడా అండి బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై అవ్వాలండి। ఆనియన్ అనేది బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అయితేనేనండి ఏ కర్రీ అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పాటు ఫ్రెష్ గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉండే పచ్చి వాసన అంతా కూడా పోయేంత వరకు కూడా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పాటు సాల్ట్ కూడా వేసేసుకొని ఈ సాల్ట్ అంతా కూడా టమాటాకు పట్టేడుగా అంతా కూడా బాగా కలుపుకొని మూత అయితే పెట్టి ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో అయితే బాయిల్ చేయండి। సాల్ట్ అనేది టమాటాలో వేసి బాయిల్ చేయడం వల్ల టమాటా అనేది చాలా తొందరగానే మగ్గుతుందండి। చూసారు కదండి ఈ విధంగా సాల్ట్ అనేది వేసుకుని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఈ టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అనేది బాగా పైకి తేలేంత వరకు కూడా బాగా మెత్తగా బాయిల్ అయితే చేసేయండి। ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పాటు గరం మసాలా ఒక 1.5 టేబుల్ స్పూన్ పాటు కారం కూడా వేసేసుకుని ఈ కారం గరం మసాలా ఇవన్నీ కూడా టమాటాలో బాగా కలిసేడుగా బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి। అప్పుడే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి। ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ ఆ వాటర్ అంతా కూడా వేసేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం అంతా కూడా సరిపోయిందో ఒకసారి చూసుకుని మూత అయితే పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో అయితే బాగా బాయిల్ చేయండి। ఈ విధంగా బాగా బాయిల్ అయ్యేటప్పటికి వాటర్ అనేది అంతా కూడా పోయి కర్రీ అనేది కాస్త చిక్కటి కంటెన్సీకి వచ్చేంత వరకు కూడా చూసారు కదండి అప్పుడప్పుడు మూత అయితే తీసుకుని బాగా కలుపుకొని మరీ ఒక మూత అయితే పెట్టుకుని మరీ ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో అయితే పెట్టుకుని బాగా బాయిల్ చేయండి। చూసారు కదండి కర్రీ అనేది ఈ విధంగా చిక్కటి కంటెన్సీకి వచ్చిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ కొత్తిమీర కూడా జల్లేసుకుని సర్వ్ చేసుకోండి। టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి। సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది। మీకు ఇడ్లీలకైనా దోశలకైనా చపాతీలకైనా రైస్లకైనా దేంట్లకైనా కూడా అండి చాలా సింపుల్ గా టేస్టీగా చేసి ఇవ్వచ్చండి। టేస్ట్ కూడా అల్టిమేట్ గా ఉంటుందండి। పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి। మీరు ఎప్పుడు ఇడ్లీ దోశ ఏది చేసుకున్నా కూడా అండి ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది। సో తప్పకుండా ట్రై చేసి చూడండి। ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేసేయండి। మరి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి। సో తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి। బై బాయ్।